ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో, ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ సంతానం మనకు ఏ విధమైన ప్రమాదం. సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది. ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది. అక్కడ ఉన్నటువంటి తమిళ దేశం, ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది. అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏంటో తెలుసా అండి? సుబ్రహ్మణ్యారాధన. విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన, షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసిన, నమస్కారం చేసిన జ్ఞానము, ఐశ్వర్యము, సంతానమునకు క్షేమము, ఆయువు, ఆరోగ్యము అన్ని కలుగుతాయి. అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ. అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలశ్రుతి చెప్పరు. కానీ ఈ షణ్ముఖోత్పత్తి